మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 31వ వచనము, ఏమి ధరించుకొందుమో అని చింతింపకుడి. ప్రియ దైవజనమా, చాలామంది విశ్వాసులమని చెప్పుకుంటూ కూడా తమ దేహము గురించి ఏమి ధరించుకొనాలి అనే చింతను కలిగి ఉండడం మనం చూస్తూ ఉన్నాము. మనుషుల మెప్పు కొరకు కొందరు, సమాజంలో గుర్తింపు కొరకు కొందరు, తమ హోదాను ప్రకటించుటకు కొందరు, ఈ విధంగా ఏమి ధరించుకొనాలి అనే తపనతో జీవిస్తూ ఉండడం మనం చూస్తూ ఉంటాము. ప్రియ దైవజనమా, మరికొందరైతే పొదుపు అనేది లేకుండా తమ వస్త్రముల విషయములో హద్దు లేకుండా ఒకదాని వెంట ఒకటి కొంటూ ఉండడం కూడా మనం చూస్తూ ఉంటాము. జీవితంలో అవసరమైన వాటి కంటే కేవలము వస్త్రాలకే అధికముగా ఖర్చు పెట్టేవారిని మనం చూస్తూ ఉంటాము. బిడల భవిష్యత్తు కంటే, వారి కొరకు ధనాన్ని దాచడం కంటే, వారి కనీస అవసరాల కొరకు లేదా అత్యవసరాల కొరకు ధనమును పొదుపు చేయడం కంటే ఈ రీతిగా వస్త్రాలపై తమ ద్రవ్యాన్నంతా వెచ్చించే వారిని దైనందిన జీవితంలో ఎంతో మందిని మనం చూస్తూ ఉంటాము. ప్రియ దైవజనమా, సామెతల గ్రంథం 31వ అధ్యాయం 16వ వచనం ప్రకారం, గుణవతి అయిన భార్య లక్షణాలలో ద్రవ్యము కూడబెట్టుట కూడా ఒకటే. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరి, నీ జీవితంలో నీవు వస్త్రాలకు విపరీతముగా ఖర్చు పెట్టే వ్యక్తిగా ఉన్నావా? అయితే అది దేవుని దృష్టిలో సరి అయినది కాదు అని నీవెరిగి ఉన్నావా? ఏమి ధరించుకొనాలి అనే చింతతో ఒకదాని వెంట ఒకటి కొంటూ ఉన్న నీవు అసలు క్రీస్తును వెంబడించే విశ్వాసిగా నీవు నేను ధరించుకొనవలసినవి ఏమిటో ఎరిగి ఉన్నావా? ఈ దినం వాక్యపు వెలుగులో మనము ధ్యానించుకుందాము. మొదటగా మనం చూసినట్లయితే యోబు గ్రంథము 29వ అధ్యాయము 14వ వచనం ప్రకారం, నీతిని న్యాయ ప్రవర్తనను ధరించుకునే వారముగా మనముండాలి. అవును ప్రియ దైవజనమా, అంత మాత్రమే కాదు, 96వ కీర్తన 9వ వచనం ప్రకారం పరిశుద్ధాలంకారములు ధరించుకునే వారముగా మనముండాలి. మూడవదిగా మనం చూసినట్లయితే రోమాపత్రిక 13వ అధ్యాయం 14వ వచనం ప్రకారం క్రీస్తును ధరించుకున్న వారమై మనముండాలి. అప్పుడు శరీరం విషయమై మనము ఆలోచన చేసుకొనము. అసలు మనము క్రీస్తును ఏ రీతిగా ధరించుకొనగలము అని వాక్యములో మనం చూసినట్లయితే గలతీ పత్రిక 3వ అధ్యాయము, క్రీస్తులోనికి బాప్తిస్మము పొందుట ద్వారా మనము క్రీస్తును ధరించుకొనగలము. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు బాప్తిస్మము అనుభవాన్ని పొందుకొని ఉన్నావా? యేసయ్యను నీ సొంత రక్షకునిగా అంగీకరించి ఉన్నావా? అయితే నీవు క్రీస్తును ధరించుకున్న బిడ్డవే. అంత మాత్రమే కాదు, ఇంకా మనం చూసినట్లయితే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 24వ వచనం ప్రకారం, ఎప్పుడైతే మనము రక్షణ పొందామో కోల్పోయిన దేవుని పోలికను, నవీన స్వభావమును ధరించుట ద్వారా మనము తిరిగి పొందగలగాలి. అవును, మన సృష్టికర్త తన పోలికలో మనల్ని సృజించుకున్నాడు. కానీ మన అతిక్రమముల వలన ఆ మహిమ స్వరూపాన్ని మనము కోల్పోయి ఉండగా, రక్షించబడిన నీవు నేను దేవుని పోలికగా సృష్టింపబడిన ఆ నవీన స్వభావాన్ని ధరించుకొనడానికి అభ్యాసము చేసుకొనాలి. ఇంకా మనం చూసినట్లయితే కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం ప్రకారం, జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొని క్రీస్తు పోలికలో మనము జీవించడానికి ప్రయాసపడాలి. అదేవిధంగా కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం ప్రకారం ప్రేమను మనము ధరించుకునే వారముగా ఉండాలి. చివరిగా మనం చూసినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం ప్రకారం, ఎదుటి వాని ఎడల దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకునే వారముగా మనముండాలి. ప్రియ దైవజనమా, ఈ వాక్యము వింటున్న నీవు నేను ధరించుకొనవలసినది ఏమిటో ఈ దినం దేవుడు బయలుపరిచి ఉన్నాడు. స్త్రీ పురుష భేదము దేవునికి లేదు. ప్రతి ఒక్కరము నీతిని, న్యాయ ప్రవర్తనను, పరిశుద్ధాలంకారములను, క్రీస్తును ధరించుకున్న వారమై ఆయన పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావాన్ని ధరించుకొని
ఆయన లక్షణాలైన జాలిగల మనస్సు, దయాళుత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము, ప్రేమ, దీన మనస్సులను వస్త్రములుగా ధరించుకొని ఆయన ఎదుట మనము కనబడేవారముగా ఉండాలి. అంతేకాని ఈ లోకములో క్షయమైపోయే ఈ దేహాన్ని ఏ వస్త్రాలతో అలంకరించుకొనాలి అని చింతిస్తూ ఒకదాని వెంట ఒకటి కొంటూ నీ ద్రవ్యాన్ని వ్యర్థపరుచుకుంటూ దేవుని ఎదుట సరి అయిన బిడగా నీవు కనబడకుండా నీ కుటుంబాన్ని నష్టపరుచుకుంటూ నీ బిడ్డల కొరకు నీవు కూడబెట్టవలసిన ద్రవ్యాన్ని నీ ఇష్టానుసారముగా నీ దేహం యొక్క వస్త్రాల కొరకు నీవు ఖర్చు పెడుతూ ఉంటే ఈ దినమే దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. నీవు తగుమాత్రపు వస్త్రములు కలిగి ఉండి దేవుడు ఏమి ధరించుకొనాలి అని మనకు తెలియజేశాడో వాటిని ధరించుకొనడానికి ప్రయాసపడదాము. ఈ వాక్యము వింటున్న మనందరము ఈ దేహము విషయములో ఏమి ధరించుకొనాలి అనే చింతను విడిచిపెట్టే కృప దేవుడు మనకిచ్చులాగున మనము ఏమైతే ధరించుకొనాలని దేవుడు ఈ దినం బయలుపరిచాడో వాటిని ధరించుకొనులాగున తన ఆత్మ సహాయమును మనకు దయచేయునుగాక. ఆమేన్. మహాఘనుడా, మహోన్నతుడా, మీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవా. విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి నాయనా. ప్రభువా, ఈ దినాలలో నాయనా నిన్ను వెంబడించే బిడ్డలుగా మేమేమి ధరించుకునాలో, ఏమి ధరించుకునే విషయంలో తండ్రి మేము చింత కలిగి ఉండాలో ఈ దినం మీరు మాకు బయలుపరిచినందుకు వందనాలు. అట్టి రీతిగా క్షయమైపోయిన ఈ దేహాన్ని అలంకరించుకొనుటకు కాదు కానీ అక్షయతను ధరించుకొనవలసిన మేము ఈ లోకములో ఉన్నప్పుడు ఏమి ధరించుకొనాలో మీరు బయలుపరిచిన రీతిగా వాటిని ధరించుకునే కృప మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకునే నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: నరుని ఆయువు ఏ పువ్వుతో పోల్చబడెను? ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.